From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by Kim's Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. బెంగళూరు నుంచి హైదరాబాద్కు గ్రీన్ ఛానల్ ద్వారా ఒక ఆర్గాన్ని తీసుకొచ్చారు. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి లంగ్స్ ఆర్గాన్ చేరుకుంది. సో దీనికి హైదరాబాద్ పోలీసులు గ్రీన్ ఛానల్ ద్వారా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. సో కొద్దిసేపటి క్రితమే చేరుకుంది. అయితే అంబులెన్స్ డ్రైవర్ ఉన్నారు. ఆ లంగ్స్ని క్షణాల్లోనే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కిమ్స్ ఆసుపత్రి వరకు కూడా చేర్చిన అంబులెన్స్ డ్రైవర్ ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎంత టైం పట్టింది ఎగ్జాక్ట్లీ ఎయిర్పోర్ట్ నుంచి? ఎట్లా గ్రీన్ ఛానల్ ట్రాఫిక్ ఇదంతా మంచిగానే ఇచ్చారు, చాలా సపోర్ట్ ఇచ్చారు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. మాకు ఇక్కడ చేరుకోనికి మాకు 20 to 25 minutes టైం పట్టింది అంతే. చాలా సపోర్ట్ చేసారు పోలీసు వాళ్ళు కూడా, అండ్ పబ్లిక్ కూడా చాలా సపోర్ట్ చేసింది. ఎటువంటి మాకు ఆటంకం రానియకుండా మంచిగానే సపోర్ట్ చేసింది. మీకు అంటే ఎప్పుడు చెప్పారు ఇది లంగ్స్ ఏ ఐటమ్, అందులో ఏ ఆర్గాన్ ఉంది అనేది ఏంటనేది? మీకు ఆర్గాన్ బుకింగ్ ఉందని చెప్పి మాకు 10:30కి మాకు చెప్పారు. 1 o'clock ఇట్లా ఆడ ఎయిర్పోర్ట్లో ఉండాలని చెప్పి 1 o'clock వరకు మేము ఎయిర్పోర్ట్లో ఉన్నాము. 2:10 వరకు ఆర్గాన్స్ వచ్చినాయి. ఫ్లైట్ అండి, బై ఫ్లైట్ వచ్చింది కదా. ఇంకా మీ పేరేంటి? మీరు గతంలో ఎప్పుడైనా ఇట్లా ఏదైనా ఆర్గాన్ తీసుకొచ్చారా? అట్లా ఎక్స్పీరియన్స్ ఉందా? ప్రస్తుతానికి ఇప్పుడైతే చాలా రోజుల నుంచి అయితే నేనే తీసుకొని వస్తున్నా, ఒక 1 month నుండి అయితే. శ్రవణ్. నేను ఈ డ్యూటీ 2.5 years నుండి చేస్తున్నాను. 1 month గా కూడా చేసామంటున్నారు కదా మీరు గతంలో? అంటే రెగ్యులర్ గా ఒక్కో పర్సన్ అనే ఉండదు, అందరూ మా పైలట్స్ అందరూ వెళ్తారు. స్పెషల్ అంబులెన్స్ డ్రైవర్లలో ఈ ఆర్గాన్ తీసుకురావడానికి స్పెషల్ గా ఏమైనా ఉంటుందా? ట్రైనింగ్ ఏమైనా ఉంటుందా? ట్రైనింగ్ అంటే ఇక మా ఎక్స్పీరియన్స్ అంటే ఇక నడిపించే బట్టి ఉంటుంది. ఇక కొంతమంది ఉన్నారు ఎక్స్పీరియన్స్ పర్సన్, వాళ్ళని మాత్రమే చూస్ చేసుకొని కంపెనీ పంపిస్తుంది, అందరినీ పంపించదు. ఇంతకుముందు ఏదైనా ఆర్గాన్ తీసుకొచ్చారా ఇట్లా? అప్పుడు ఎట్లా అనిపించింది? అప్పుడు కూడా సేమ్ ఇట్లానే సపోర్టివ్గా ఉన్నాడు. ఇప్పటికి ఒక 10-15 తీసుకొని వచ్చిన, ఆర్గాన్ తీసుకొని వచ్చిన. ఎక్కువ మాటకి అయితే లంగ్సే వచ్చింది. ఎక్కువ మాటకి అయితే మేము తీసుకొచ్చింది లంగ్స్. ఇట్లా అంబులెన్స్ లో తీసుకొచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి కిమ్స్ వస్తుంది కదా, డాక్టర్స్ మీకు ఏమైనా జాగ్రత్తలు చెప్తారా ఎట్లా తీసుకురావాలి అంటే? ఇప్పటికైతే అలాంటి ఏం లేదు. ముందు ట్రైనింగ్ ఇచ్చినుండే, అంటే ముందు క్లాసెస్ చెప్తుండే ఇట్లా ఉండాలా, ఇట్లా చేయాలా అని చెప్పి. దాని ప్రకారంగా మేము ఫాలో అవుతున్నాం. ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే ఒక ప్రాణాన్ని రక్షించడానికి ఒక అవయవాన్ని మీరు క్షణాల్లో, అంటే ఎక్కువ సమయం లేట్ లేకుండా క్షణాల్లో చాలా ఫాస్ట్గా తీసుకొస్తున్నారు. సో దాని ద్వారా ఒక ప్రాణం నిలబడుతుంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఆల్మోస్ట్ హ్యాపీగానే ఫీల్ అవుతాము. సక్సెస్ వచ్చిందంటే ఇంకా మా హ్యాపీయే కదా. ఇంకొక ప్రాణం కాపాడుతున్న ఫీలింగ్ అనిపిస్తుంది. ఫీల్ అవుతారా? మీ ఇంట్లో వాళ్ళకు చెప్పుకుంటారా నేను అంబులెన్స్ ఎవరు ఈ రోజు గ్రీన్ ఛానల్ అంటే జనరల్ గా ఎవరైనా చెప్తాం, ఇంట్లో చెప్తాము, ఇట్లా ఉండే ఇవాళ ఈ డ్యూటీలో ఇట్లా అయిందని చెప్పి చెప్తాము. ఇంతకుముందు చాలా ఆర్గాన్స్ మీరు తీసుకొచ్చారు కదా, అందులో అన్ని సక్సెస్ అయ్యాయా? ఇట్లా వాటికి సంబంధించి ఆల్మోస్ట్ 100% మేము అన్ని సక్సెస్ఫుల్ గానే తీసుకొని వచ్చినాం. ఇక్కడనే కాదు, విజయవాడ నుండి కానీ, కర్నూలు కానీ అట్లున్నా కూడా మేము సక్సెస్ఫుల్ గానే తీసుకొచ్చినాం. ఇప్పటిదాకా మేము తీసుకొచ్చిన ఆర్గాన్ ఫెయిల్ అయిందా లేనే లేదు. లంగ్స్ వస్తాయా? ఎందుకంటే హార్ట్, లివర్ కావచ్చు, హార్ట్ కూడా ఎక్కువ. లంగ్స్ ఎక్కువ వస్తాయి. లంగ్స్ ఎప్పుడన్నా హార్ట్ వస్తుంది, ఎప్పుడన్నా ఒకసారి హార్ట్ వస్తుంది. ఇప్పటికైతే అలాంటిది నేను తీసుకురాలి. వేరే మా పైలట్ వెళ్ళిండు, అది సక్సెస్ఫుల్ గానే తీసుకొని వచ్చిండు. మీరేం చెప్తారు? అంటే ఎలాంటి ప్రికాషన్ తీసుకుంటారు అంబులెన్స్ లో తీసుకొచ్చేటప్పుడు? మీరు ఒక టెక్నికల్ గా అందులో ఉంటారు కాబట్టి ఎలాంటి ప్రికాషన్ తీసుకుంటారు అందులో?
ప్రికాషన్స్ అంటే పర్టికులర్గా ఏమి ఉండదు సార్. సో బేసికలీ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్తో మేము కోఆర్డినేట్ అవుతూ ఉంటాము. కంట్రోల్ రూమ్తో కోఆర్డినేట్ అవుతూ ఉంటాం. సో మా వేరే అబౌట్స్ అడుగుతారు ఎక్కడున్నాము, రీచ్ అయ్యామా, ఏ పర్టికులర్ పొజిషన్లో ఉన్నాము అని చెప్పి. దాని ప్రకారం మాకు ట్రాఫిక్ అనేది క్లియర్ అయిపోతూ ఉంటుంది. సో దట్ ఫ్రీ ఫ్లోగా వచ్చేస్తాం, మాకు ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉండదు. అందులో ఒక డాక్టర్ కూడా ఉంటారా లోపల ఆర్గానిక్ సంబంధించిన డాక్టర్ ఉంటారు. తను ఇప్పుడు తీసుకొని వెళ్ళారా? తీసుకుని వెళ్ళారు డాక్టర్తో పాటు వెళ్తుంది. డాక్టర్తో పాటు. దాన్ని ఎట్లా ప్యాక్ ఎట్లా చేస్తారు? దానికి ఎట్లాంటి? దానికి ఒక సెపరేట్ వైటల్ బాక్స్ ఉంటుంది అన్నమాట. సో ఆ వైటల్ బాక్స్ లో పెట్టుకుని షిఫ్ట్ చేసుకుంటారు. మీరు కూడా ఎన్నోసార్లు ఇట్లాంటి దాంట్లో గ్రీన్ ఛానల్ ద్వారా ఆర్గాన్ తీసుకొచ్చి ఉంటారు. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఒక ప్రాణాన్ని కాపాడే? ఇది మా డ్యూటీ, రెస్పాన్సిబిలిటీస్. ఆఫ్ కోర్స్ చాలా ఫీల్ ప్రౌడ్, ఫీల్ గుడ్ అన్నమాట. మంచిగా అనిపిస్తుంది. ట్రాఫిక్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి. వీఆర్ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. చాలా లైక్ 20 ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ 20 minutes లో రావడం ఇస్ హైలీ ఇంపాసిబుల్ ఉన్న ట్రాఫిక్ తో. బట్ అర్థం చేసుకోండి, 20-25 minutes అంటే ఇట్ వాస్ వెరీ క్లియర్. మాకు ఏం అబ్స్ట్రక్షన్ రాలేదు, ప్రాపర్ కోఆర్డినేషన్ ఉండే. సో ఈజీగా మూవ్మెంట్ అయిపోయింది వెహికల్ది. థ్యాంక్ యూ. సో ఇది గ్రీన్ ఛానల్ ద్వారా కేవలం 20 నుంచి 25 నిమిషాల్లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సికింద్రాబాద్ మినిస్టర్లో ఉన్నటువంటి కిమ్స్ ఆసుపత్రికి లంగ్స్ ఆర్గాన్ని తీసుకొచ్చారు. సో ఇక్కడ డ్రైవర్, టెక్నీషియన్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఆర్గాన్ అనేది తీసుకురావడంలో తమ పాత్ర ఉండడం, ఒక ప్రాణాన్ని కాపాడినట్లుగా మేము ఫీల్ అవుతున్నాం అంటూ కూడా వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి క్షణాల్లోనే ఆర్గాన్ని కిమ్స్ ఆసుపత్రికి చేర్పించడంలో, ఒక ప్రాణాన్ని కాపాడడంలో పోలీసులు కూడా బాధ్యత వహించారు. మేము కూడా ఎంతో బాధ్యతగా ఇది ఫీల్ అవుతున్నాం అంటూ కూడా అంబులెన్స్ డ్రైవర్తో పాటుగా అందులో ఉన్నటువంటి టెక్నీషియన్ ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శంకర్రావుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, సికింద్రాబాద్ నుండి.